జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకట ఊటుకూరి మాట్లాడుతున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశి రోజున మనం ఒక రామాలయం, స్వామివారి రామాలయం దగ్గర ఉన్నాము, మత్స్యకార కాలనీ. సో ఈ దేవాలయం గురించి, దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయానికి చేసినటువంటి విగ్రహాల గురించి ఒకసారి ఇక్కడ జగన్నాథ్ గారితో మాట్లాడదాం. జగన్నాథ్ గారు నమస్కారం అండి. నమస్తే. సో ఒకసారి ఈ ఊరి పేరు, గ్రామం అని చెప్పి ఈ దేవాలయం గురించి కొన్ని వివరాలు చెప్తారా? ఇది కొత్తపల్లి మండలం సార్, ఉప్పాడ గ్రామం. కాకినాడ జిల్లా. ఉప్పాడ అంటే కాకినాడ జిల్లా. ఉప్పాడ అంటే ఇక్కడ 14-18 ఊర్ల వరకు ఉన్నాయి. అయితే ఇది నాయకరి కాలనీ. ఇక్కడ ఈ విలేజ్ పేరు నాయకరి కాలనీ. నాయకరి కాలనీ. పూర్వం మన ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే గుడి ఉండేది. అది కూడా తిరుపతి ట్రస్ట్ నుంచి టెంపుల్ కట్టారు. అది కట్టడం బాగోలేక పునరావస్థితిలోకి వచ్చేసింది. అది దాన్ని మేము ఏం చేసామంటే, అది ఒక 30 సంవత్సరాల క్రితం కట్టారండి. ఒక 10 సంవత్సరాల వరకు బాగానే ఉంది. తర్వాత అది కొద్దిగా కట్టడం బాగాలేదా ఏంటనేది కాదు, కొంచెం శిథిలాస్థితికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న కొంతమంది హిందువులు మాత్రమే అందరం కొద్ది గొప్ప డొనేషన్ వేసుకుని, తర్వాత మీకు లాంటి వాళ్ళు పెద్ద దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయడం వల్ల, ఆర్థిక సహాయం చేయడం వల్ల కొంతమంది ముందుకు వచ్చి ఈ గుడిని నిర్మించడం జరిగిందండి. ఎప్పుడు, ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు ఇది దేవాలయం? ఇది 18 ఇయర్స్ అవుద్దండి. ఇప్పుడు 18 నుంచి 17 ఇయర్స్ అవుద్ది. 2005-2006లో ఈ టెంపుల్ కట్టడం జరిగింది. విగ్రహాలు అయితే అవి కూడా శిథిల స్థితిలో ఉంటే ట్రస్ట్ నుంచే మాకు ఈ రామాలయం, సీతారాముల లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకు దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచే మాకు హెల్ప్ చేయడం జరిగింది. దాన ధర్మ ట్రస్ట్ నుంచే మాకు హెల్ప్ చేయడం జరిగింది. ప్లస్ నిజంగా చెప్పాలంటే ఊరందరూ వాళ్ళు కూడా, గ్రామస్తులు అందరం కూడా, మేమందరం కూడా ట్రస్ట్కి రుణపడి ఉన్నట్లే. ఆర్థిక ఇబ్బంది వచ్చే సమయంలో మాకు ముందుకు వచ్చి మేము విగ్రహాలు ఇస్తాం, ఇంకా శుభ్రం చేసుకుని టెంపుల్ అని దగ్గరుండి అవన్నీ చేపించి మాకు ఎంతో సహాయం చేసినందుకు మా గ్రామం నుంచి జయలక్ష్మి గారు మాకు ప్రోత్సహించారు. మీరు చెయ్యండి, మీరు ఒక యూనియన్గా ఉండండి, యూనివర్సిటీగా ఉండండి, ఒక సంఘంగా ఉండండి, నిత్యం భజన చేసుకోండి, ట్రస్ట్ని తీసుకొస్తాం, పెద్దవాళ్ళని తీసుకొచ్చి మీకు విగ్రహాలు అవి మార్చిపిస్తాం, గుడిని శుభ్రం చేపిస్తాం అనేసి ముందుకు తీసుకొచ్చి మాకు ధైర్యం చెప్పి ఇంకా గ్రూప్ అంటే ఏర్పరచడం అదే మొట్టమొదటిసారి. ఇప్పుడు ఈ దేవాలయం ఎన్నాళ్ళు పట్టింది కంప్లీట్ అవ్వడానికి? ఇది కంప్లీట్ అవ్వడానికి తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోయింది సార్. అంటే అందరూ ముందుకు వచ్చి, హిందువులు ముందుకు వచ్చారు. తర్వాత మన ట్రస్ట్ వాళ్ళు, మీరు ఇంకా జయమ్మ గారు ఇంకా చాలా మందితో డొనేషన్లు అవి ఇప్పించారు. ఎక్కువ శాతం అయితే 50% ఆవిడ ఎక్కువ వర్క్ చేశారు. మాకు ప్రోత్సహించే విషయంలో కానివ్వండి, డబ్బు పూర్వంగా కానివ్వండి, కొన్ని పనులకి. అందులోనే వర్కర్స్ కూడా మన హిందూ మతం స్థాపీ మేస్త్రులు కూడా తీసుకొచ్చి పాపం హెల్ప్ చేయించారు ఈవిడ. ఈ విషయంలో అయితే ఎక్కువ ముందుగా ఉండి ఆవిడ మమ్మల్ని ప్రోత్సహించి దగ్గరుండి చాలా బాగా చేయించారు. దేవాలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్. ఉదయం సాయంత్రం నిత్యం దీపారాధన జరుగుతుంది. మీలో ఒకళ్ళే చేసుకుంటారు? అవును సార్. రామలక్ష్మిలాని ఇద్దరు పిల్లలు, వాళ్ళు డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారు. ఏ కష్టం లేకుండా అలా చూసుకుంటూ పోతారు. సో ఇక్కడ మనం చూస్తే చాలామంది వ్యూవర్స్కి తెలియని విషయం ఏంటంటే, చాలా దేవాలయాల్లో బ్రాహ్మణులు ఏదో పురోహితులు అని అనుకుంటారు. సో కాదు. సో మనం తిరిగినటువంటి చాలా దేవాలయాల్లో బ్రాహ్మణోత్తరులే పురోహితులుగా ఉన్నటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. సో 90% గ్రామ దేవతల దేవాలయాలు, ఊర్లలో ఉన్న దేవాలయాల్లో వాళ్ళే చక్కగా స్నానం చేసుకొని వాళ్ళు పూజా కార్యక్రమం చేసుకొని దీపారాధన చేసుకుంటారు. సో ఇదిగో ఈ అబ్బాయి పేరు లక్ష్మణ రామ్. సో ఈ అబ్బాయి చక్కగా పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉంటాడు. సో పెయింటింగ్ వర్క్ కూడా ఈ అబ్బాయి చేశాడు. దేవాలయం కూడా చాలా చక్కగా నిర్మించుకున్నారు. సో ఒకసారి దేవాలయం ఒకసారి చూపించండి. సో ఈ రాముల వారి విగ్రహం కూడా చూస్తే, దేవాలయం ఇక్కడ బయటికి చూస్తే కనుక సుమారుగా ఒక 2006 సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఈ దేవాలయాన్ని ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారండి? దేవాలయం ఇది 1 సంవత్సరాల్లో కంప్లీట్ అయింది. అప్పటి నుంచి విగ్రహాలు లేకుండా అట్లాగే ఉంది. విగ్రహాలు పాతవి ఉండేవి, చిన్న పగుళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల జయమ్మ గారు వచ్చేసరికి కొంచెం శిథిలా స్థితిలో ఉన్నాయి విగ్రహాలు. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? అది 2020 అంటే ఒక 4-5 సంవత్సరాలు. 4-5 సంవత్సరాల క్రితం శిథిలా స్థితిలో వచ్చేసరికి అలా ఉన్నాయి. బాబు మీరు ఇవి మార్చుకోవాలి, ఇలా ఉండకూడదు, గ్రామానికి అరిష్టం అవుద్ది. నాకు తెలిసిన పెద్దవాళ్ళతో నేను మాట్లాడి కొంచెం హెల్ప్ చేయగలుగుతాను, మీరు కూడా అందరూ యూనియన్ గా ఉండి గుడిని సక్రమంగా చూసుకుంటానంటే మాత్రం చేస్తాను. నేను ఇదివరకట్లాగా వదిలేయొద్దు, దీపారాధనలు ఇవన్నీ జాగ్రత్త చేసుకోవాలి. మనకి దేవాలయం ప్రతిష్ఠ ఎప్పుడైంది? శ్రీరామనవమి ఏప్రిల్లో, లాస్ట్ 3 years బ్యాక్. మరి
సీతారాం కళ్యాణం రోజే ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ చేసిన తర్వాత నైట్కి భోజనాలు పెట్టిస్తాం. ఒక నిమిషం. మార్నింగ్ 6 చెప్పారు, మన తెల్లారి నైట్ 6కి విగ్రహాలు ఇచ్చేసారు. అవునండి, ఎవరు దాతల ముందు కాబట్టి మనం అంటే తర్వాత వచ్చారులేండి. చాలా ఫాస్ట్గా అయిందండి. చేసిన గుడ్ అండి, అవర్స్లో చేశారు. అవర్స్లో అయిందండి పని, చాలా ఫాస్ట్గా చేశారు. సో 2020లో విగ్రహ ప్రతిష్ఠ అయింది. రాధా గారితో ప్రతిష్ఠ అయిందండి అదే రోజున. రాధా గారి ప్రతిష్ఠ 3 ప్రతిష్ఠలు అయింది దాంట్లో ఇది ఒకటి. ఓకే, సో అంటే దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది దేవాలయం. వెళ్ళిపోయామండి, ఓకే వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు పూజ కూర్చున్నట్టు ఫోన్ చేశారండి. ఓకే. సో అదే ముహూర్తానికి చాలా దేవాలయం, దాంట్లో మన దేవాలయం ఉంది. అలాగే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విగ్రహానికి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ప్రభాకర్ గారు వారి సహాయ సహకారాలతో ఈ దేవాలయంలో విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా దాతలు కూడా చాలామంది ముందరకు వచ్చి తలా 2,000, 1,000 రూపాయలు వేసిన దాతలు కూడా చాలామంది ఉన్నారు ఈ దేవాలయానికి. సో ఈ దేవాలయానికి డ్రైవర్ ఎవరైతే మనం ఆ రోజు వెహికల్ పెట్టామో 3 సార్లు టైర్ పేరిపోయింది. టైర్ రిపేర్కి 20,000 అయింది అంటే అతనికి. అంటే అలా ప్రతిదీ అంటే అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి మనం ఈ దేవాలయాన్ని చేసాం. సో అట్లాగే చేసినందుకు ఈ గ్రామస్తులు కూడా చక్కగా వాళ్ళు దీపారాజన కార్యక్రమాలు అన్నీ చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా, చాలా చక్కగా అనిపిస్తుంది. సో ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయాలు ఇంకా మరికొన్ని చేయాలంటే కనుక దాతల సహాయ సహకారాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ దేవాలయాలకి ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్నాథ్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రామ్కి ఈ దేవాలయాన్ని చూసుకుంటున్న రామ్కి, మీ అన్నయ్యకి, మీకు అనుకోండి ఓ రకంగా, మీ తను లేడు కాబట్టి. సో మీరేనా? సో ఒకసారి ట్రస్ట్. సో దాన ధర్మ ట్రస్ట్ తరపు నుంచి మీ సేవలకి గుర్తిస్తూ ఒక చిన్న అభినందన అనుకో, సత్కారం అనకూడదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జగన్నాథ్ గారు, జగన్నాథ్ గారు అడుగడుగున దగ్గరుండి గ్రామస్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ, లక్ష్మీ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ చేసినందుకు చాలా సంతోషం. మీరు ఇట్లాగే ఇంకా చాలా దేవాలయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు అంతే. సో ఇదండి సంగతి ఈ దేవాలయం ఉంది. సో చాలా అత్యద్భుతంగా వీళ్ళు చక్కగా పూజలు పురస్కారాలు చేసుకుంటున్నారు. మన సనాతన ధర్మాన్ని, గ్రామ దేవతల దేవాలయాల్ని, చిన్న దేవాలయాన్ని కాపాడుకునే పరిరక్షణ భాగంగా సో ఇలాంటి దేవాలయాలను మరికొన్ని సపోర్ట్ చేస్తారని దాతల్ని విజ్ఞప్తి చేస్తూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.